మీరు కూల్ డ్రింక్స్ లేదా కార్బోనేట్ డ్రింక్స్ అధికంగా తాగుతుంటారా? అయితే తప్పక ఈ వీడియో మొత్తం చూడాల్సింది. కూల్ డ్రింక్స్ తాగుతున్న వాళ్ళ మీద ఒక పరిశోధన జరిగింది. బాస్టన్ యూనివర్సిటీ అంటే వన్ ఆఫ్ ద టాప్ 100 యూనివర్సిటీస్లో ఒకటైన యూనివర్సిటీలో 4,000 మంది మీద కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది రీసెర్చ్ జరగడం జరిగింది. ఎవరైతే వీక్లీ థ్రైస్ కూల్ డ్రింక్ తాగుతున్నారో వాళ్ళ బ్రెయిన్ ఎంఆర్ఐ చూసుకుంటే వాళ్ళ బ్రెయిన్ ష్రింక్ అవుతా ఉంది అని చెప్పేసి స్టడీస్ లో క్లియర్ గా తేలిపోయింది. సో ఆ బ్రెయిన్ ష్రింక్ అవడం వల్ల వాళ్ళలో మెమరీ లాస్ అనేది చాలా అధికంగా కనపడతా ఉంది. 50-60s పైన ఏజ్ అయిన వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వాళ్ళకు అల్జైమర్స్, స్ట్రోక్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి అని చెప్పేసి స్టడీస్ లో క్లియర్ గా వచ్చింది. అండ్ 1 to 2 years చిన్నపిల్లలు, వాళ్ళ బ్రెయిన్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు, వాళ్ళకు కూడా పేరెంట్స్ చాలా అధికంగా కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తా ఉన్నారు. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి, కాంప్లికేషన్స్ వస్తా ఉన్నాయి అనేది స్టడీస్ లో చాలా క్లియర్ గా తెలిసింది. సో బాస్టన్ యూనివర్సిటీ వెబ్సైట్ లో ఈ స్టడీస్ మొత్తం కూడా అందుబాటులో ఉంది. కూల్ డ్రింక్స్ లో మీకు ఇంకా అధికంగా షుగర్స్ ఉండడం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా డయాబెటీస్ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంది. సివియర్ అసిడిక్ నేచర్ వల్ల వాళ్ళ జీర్ణకోశ సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. చాలా ఫాస్ట్గా డిసీజ్ పర్సెంటేజెస్ పెరుగుతున్నాయని చెప్పేసి అన్ని స్టడీస్ చెప్తున్నారు. దయచేసి మీకు ఏదన్నా శరీరంలో అనారోగ్యం ఉంటే కూల్ డ్రింక్స్ తప్పకుండా మానేసేయండి. వెరీ 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 మోడరేషన్లో మాత్రమే తీసుకోవాలని చెప్పేసి అందరికీ హెచ్చరిస్తున్నాం.